లూకాసు వార్త 18వ అధ్యాయంలో విసుగక ప్రార్థించవలెనని ప్రభువైన యేసు చెప్పిన ఉపమానంలో ఒక స్త్రీ ఉండెనని కానీ ఒక మనుష్యుడు ఉండెనని కానీ చెప్పకుండా ఒక విధవరాలు ఉండెనని చెప్పుట మనము గమనించాలి. సామాన్యముగా స్త్రీ బలహీనురాలై ఉండెను గనుక ఆమె తన వివాహమునకు ముందు తల్లిదండ్రులను, వివాహము తరువాత భర్తపై ఆధారపడుచున్నది. అయితే విధవరాలైనప్పుడు ఈ రెండు ఆధారాలు లేకుండా ఏకాకియై ఉండి దేవునిపై మాత్రమే ఆధారపడి విసుగక ప్రార్థన చేయవలసి ఉన్నది. అందుచేతనే ప్రభువు ఇక్కడ ఒక విధవరాలు ఉండెనని చెప్పిరి. దేవుడు మన ఆధారమైన మనుష్య సహాయము, డబ్బు, బలము, ఆరోగ్యము, ఘనత మొదలైన వాటిని తీసివేయుట మనపై ప్రేమ లేకపోవుట వలన కాదు, కానీ మనము ప్రార్థనా జీవితంలో ఎదుగుట కొరకే అగును. దేవుడు మిమ్మల్ని ఇటువంటి మార్గంలో నడిపించినచో విసుగక దానిని మహాభాగ్యమని ఎంచుకొని ఈ విధవరాలి వలె ఎల్లప్పుడూ ఆయనను తొందర పెట్టుచు గోజాడి ప్రార్థనకు జవాబు సంపాదించుకొనండి.